నమస్కారం. అద్దంకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందన్న మంత్రి గొట్టిపాటి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. యూపీఐ మోసాల పట్ల వ్యాపారస్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు. సైబర్ మోసాలపై అవగాహన. అక్రమ మద్యంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు వైసీపీ పిలుపు. అద్దంకి వైసీపీ సమన్వయకర్త అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన. అద్దంకి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రులలో శస్త్రచికిత్సలు, ఆపరేషన్లు చేయించుకుని సీఎంఆర్ఎఫ్ కోసం 60 మంది దరఖాస్తులు తీసుకున్నారు. ఆ లబ్ధిదారులకు అద్దంకి ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం చిలకలూరిపేట మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల కలెక్టరేట్ వద్ద సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ప్రకటించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అర్జీలపై జిల్లా అధికారులు కలెక్టర్ సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. రెవెన్యూ డివిజన్లు, మండల ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా అర్జీలు తీసుకుంటారు. ప్రజలు 1100 నెంబర్ లేదా మీకోసం.ap.gov.in ఈ వెబ్సైట్ లో చేసుకోవచ్చని పేర్కొన్నారు. యూపీఐ మోసాల పట్ల వ్యాపారస్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అక్టోబర్ నెలలో సైబర్ నేరాల అవగాహన మాసంగా ప్రకటించినందున సైబర్ మోసాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలలోని పోలీస్ అధికారులు తమ పరిధిలోని వ్యాపారస్తులకు, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుత అధునాతన వ్యవసాయ పద్ధతులలో భాగంగా డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు జే పంగళూరు మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా జే పంగళూరు, కొన్నంజులూరు రైతులకు సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ డ్రోన్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ రైతులకు అందజేశారు. 9 లక్షల విలువ గల డ్రోన్లను 80% సబ్సిడీతో రైతులకు ఇస్తున్నట్లు ఏవో స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అక్రమ మద్యంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపడుతున్నారు. సోమవారం అద్దంకి వైసీపీ సమన్వయకర్త అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి నాగులపాడు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గృహాల మధ్య నిర్మాణం చేపట్టిన సెల్ టవర్ పనులను నిలిపివేయాలని అద్దంకి 3వ వార్డు కాకానిపాలెంకు చెందిన ప్రజలు అద్దంకిలో ఆదివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. సెల్ టవర్స్ యాజమాన్యం పట్టణ శివారులో స్థలాలు కోలుకు తీసుకుని టవర్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రను మంత్రి ఆదేశించారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.